ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధి బృందాలకు నాయకత్వం వహించేందుకు 7 ఎంపీ పేర్లను ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు శశిధర్తో పాటు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ జూ, కనిమెల, సుప్రియా షూలే, శ్రీకాంత్ సింధేలు ఉన్నారు. వీరు విదేశాల్లో భారత్ బృందాలకు నాయకత్వం వహించినట్లు కేంద్రం వెల్లడించింది. 7 గ్రూపులు 10 రోజుల వ్యవధిలో 5 దేశాలకు వెళ్తాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరిపి బృందం సభ్యులను ఎంపిక చేసింది. వీరు మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నట్లు సమాచారం.